ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త రైతులకైతే వచ్చేసిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత నిధుల విడుదలకు తేదీని ఖరారు చేస్తూ ఈసారి కొత్త విధానంలో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని మరియు భారీగా పెంచాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులతో పాటు రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క గుడ్ న్యూస్‌నైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే రైతులందరికీ అందివ్వడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి మనకు వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా రైతులతో భేటీ అయినటువంటి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. సో, ఆమె అయితే మనకు సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. సో, మొత్తంగా మనకి ఈ పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదల తేదీని కూడా ఖరారు చేయడం జరిగింది. ఎప్పటినుంచి మనకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తారు. మరి అలాగే దాంతో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 24వ విడత ఎంత మేరకు పెంచారు, ఎప్పటి నుంచి ఖాతాల్లోకి నిధులు రాబోతున్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్‌ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు అవన్నీ క్లియర్ అయితే చేస్తాను. సో, చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన అయితే ఉండదు. సో, అవగాహన లేమి కారణంగా వాళ్ళకి పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసినప్పుడు వారి ఖాతాల్లోకి డబ్బులైతే పడకుండా ఆగిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. సో, కాబట్టి మీరలా చేయొద్దు. పూర్తిగా వీడియోనైతే చూడండి. మన యొక్క కేంద్రం నుంచి వచ్చినటువంటి అప్డేట్ మొత్తం మీరు ఈజీగా అర్థమవుతుంది. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ కింద ఉన్నటువంటి మీకు వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి మీకు లైక్ సింబల్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే షేర్ బటన్ కూడా క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని షేర్ చేసేయండి. ఇక పూర్తి వివరాల వీడియోలోకెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతులకు సంబంధించి తీసుకువచ్చిన చాలా చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకాన్ని 2019లో ప్రారంభించి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు చూస్తే 23 విడతల డబ్బులను నేరుగా రైతుల ఖాతాలలోకే డీబీటీ పద్ధతిలో అయితే విడుదల చేశారు. ఈ డీబీటీ పద్ధతిలో విడుదల చేసినటువంటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులు మనకు చాలా మందికి ఈసారి అనర్హత అయితే వచ్చినట్లు, ఇంకా ఎవరైనా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రీసెంట్లీ 23వ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు డబ్బులు ఖాతాల్లోకి పడకుండా ఆగిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే, సో, అటువంటి వారందరూ కూడా గ్రీవెన్సీ గనక పెట్టుకుంటుంటే తిరిగి అప్లికేషన్ అనేది పెట్టుకుంటే వాళ్ళకి వారి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియానంతా కూడా రీవెరిఫికేషన్ ప్రక్రియలో వాళ్ళంతా మొత్తం కూడా క్లియర్‌గా చూసుకొని అర్హత ఉంటే నేరుగా వారి ఖాతాలలోకి 23వ విడత ₹2,000, అలాగే 24వ విడత విడుదల చేసేటప్పుడు నేరుగా వారి ఖాతాల్లోకి ₹4,000 చొప్పునైతే ఖాతాల్లోకి విడుదల చేస్తామని మన యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే తెలిపారనమాట. అలాగే మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా రుణమాఫీపై కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో, అది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తొలుత మనం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఇస్తున్నటువంటి ₹6,000ని మనకిప్పుడు ప్రతి 4 నెలలకి ఒకసారి 3 విడతల రూపంలో నేరుగా అర్హుల ఖాతాలలోకైతే విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రతి 3 నెలలకి ఒకసారి ₹2,000 చొప్పున 4 దఫాలుగా అయితే విడుదల చేయబోతున్నారు. ఈ 4 దఫాలుగా మనకు నేరుగా అర్హుల ఖాతాలలోకి ₹8,000 వరకు రాబోతున్నాయండి. సో, గతంలో ఇస్తున్నటువంటి ₹6,000కి మరో ₹2,000ని జోడించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ డబ్బులనైతే భారీగా పెంచడం జరిగింది. సో, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నా, లేదా ఆల్రెడీ లాస్ట్ టైమ్ డబ్బులు విడుదల చేసినప్పుడు అవి ఖాతాల్లోకి పడకుండా ఆగిపోయి ఉన్నా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో, ఆగిపోయిన వాళ్ళందరూ ముఖ్యంగా మీకు ఎందుకు డబ్బులు ఆగిపోయి ఉంటాయంటే ఒక 2 రీజన్స్ అండి. ఒకటి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది లేకపోవడం. రెండోది, మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయకపోవడం. ఈ 2 రీజన్స్ వల్ల మీకు పథకానికి సంబంధించిన డబ్బులైతే మీరు లాస్ అయిపోయి ఉంటారు. సో, ఇవి 2 మీరు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఖాతాలోకి ₹2,000 చొప్పున 23వ విడత డబ్బులు పడతాయి. ప్లస్ మనకి 24వ విడత వచ్చేసి వచ్చే నెల మొదటి వారంలోనే మనకు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ కానుకగా
మనకు నేరుగా అయితే విడుదలైతే చేయబోతున్నారు. సో, వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఇప్పటికే మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా మీరు ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకొని, ఎలిజిబిలిటీ కేటగరీలో మీ పేరనేది గనక లేకపోతే, సో, మీరు అక్కడ ఉన్నటువంటి రిమార్క్స్ దగ్గర మీ ప్రాబ్లమ్ అంతా కూడా క్లారిటీ ఉంటుంది. ఎందుకు మీకు ఇనెలిజిబిలిటీ వచ్చిందో అనేసి మీకు క్లారిటీ కనిపిస్తుంటుంది. సో, అవన్నీ కూడా మీరు వెరిఫికేషన్ గనక చేసుకుంటే నేరుగా మీకు డబ్బులు ఆగకుండా వస్తాయి. ఇక రుణమాఫీకి సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రుతుపవనాలు ఈ టైంలో మనకు మంచిగా వర్షాలైతే వస్తుండాలి. సో, నైరుతి రుతుపవనాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు కూడా మనకు ముఖమైతే చాటేశాయి. ఎండలు మళ్ళీ మండిపోతున్నాయి. అయితే ఈసారి మనకు ఈ తక్కువ వర్షపాతం, ఎల్ నినో ప్రభావం వల్ల ఈసారి పంటలలో మనకు దిగుబడి అనేది చాలా తగ్గిపోతుందనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించి, అర్హులను గుర్తించి, అర్హులకు మాత్రమే రుణమాఫీ చేయాలని రూ. 1,00,000 వరకు ఈ రుణమాఫీనైతే మనకు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న జరిగినటువంటి వ్యవసాయ శాఖ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మనకు శుభవార్తను అందించారు. సో, అలాగే మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మనకు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అర్హులకు నేరుగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులను కూడా భారీగా పెంచుతున్నట్లయితే శుభవార్తను అందించారు. సో, మొత్తంగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన లబ్ధిదారులు 9,00,00,000 మంది ఎవరైతే ఉన్నారో, సో, వారందరికి కూడా ఈ పథకానికి సంబంధించి మరోసారి ఖాతాలలోకైతే నిధులు రాబోతున్నాయండి. సో, మనకు ఈ నెలాఖరికంతా కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి, అనంతరం అర్హులకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ఖాతాలలోకి విడుదల చేయడంతో పాటు, మనకు ఈ రుణమాఫీ వచ్చేసి 4 విడతల్లో అయితే విడుదల చేస్తారు. 4 విడతల్లో కూడా తొలి విడత కింద రూ. 25,000, రెండో విడత కింద మరో రూ. 25,000, మూడో విడత కింద మరో రూ. 25,000 చొప్పున టోటల్‌గా మనకు రూ. 1,00,000 వరకు ఈ రుణమాఫీ అయితే చేస్తారు. అయితే 4 విడతల్లో చేస్తారండి. సో, 1, 2 విడతల్లో అయితే రుణమాఫీ కాదు. ఎందుకనంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే 9,00,00,000 మంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అర్హులున్నారు. సో, ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హత సాధించినటువంటి రైతులందరికీ కూడా మాక్సిమం ఈ రుణమాఫీ అయితే వర్తిస్తుంది. ఎందుకనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కేవలం 5 ఎకరాలకు ఉన్నటువంటి భూమి కలిగినటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్‌నైతే మనకు ఆపాదించడం జరిగింది. 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉంటే వారిని భూస్వాముల కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. సో, భూస్వాములకు ఈ పథకంలో ఎటువంటి అర్హత అయితే ఉండదు. చిన్న, సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. మరియు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మీ రేషన్ కార్డ్‌లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు గాని, ప్రభుత్వ పెన్షనర్లు గాని, మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఉన్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించిన మీకు లబ్ధి అయితే రాదన్నమాట. మీరు ఈ పథకానికి అనర్హులైతే అయిపోతారు. సో, ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం నేరుగా అర్హుల ఖాతాలలోకి రూ. 1,00,000 వరకు రుణమాఫీ అయ్యేందుకు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, రైతు గుర్తింపు రిజిస్ట్రేషన్ అనేది మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని సూచించింది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ ఆఫీస్‌లో చేస్తారు. మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకుంటే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు బెనిఫిట్ అయితే మీకు వస్తుందనమాట. అండ్ మనకి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌తో పాటు ఎవరైతే ఈ యొక్క రైతులున్నారో వాళ్ళలో చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలి. ఈ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. అలాగే వెబ్ ల్యాండింగ్ అనేది కలిగి ఉండాలి. రైతులు కూడా సకాలంలో రుణాలు తీసుకొని తిరిగి బ్యాంకులకు చెల్లిస్తూ ఉండాలి. అంటే క్రాప్ లోన్స్ అనేటివి మనం తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండాలి. అలా కాకుండా ముందు బకాయిల పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం రుణమాఫీ కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైతే సకాలంలో తీసుకొని తిరిగి చెల్లిస్తుంటారో వారికి పంట దిగుబడి అనేది ఈసారి తక్కువ వస్తుంది కాబట్టి రుణమాఫీ ద్వారా వారికి బెనిఫిట్ అయితే ఇవ్వాలనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్‌గా మనకు మరో 2, 3 రోజుల్లో ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే రిలీజ్ చేయబోతారు. వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా మనకు కేంద్ర ప్రభుత్వం విడుదలైతే చేయబోతుంది. సో, అవి వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని షేర్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.